Bison movie review directed by Mari Selvaraj. So hey guys, welcome back to my channel Prash Mama. అండ్ కొత్తగా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లీస్ట్ కౌంట్లో ఉన్నాం, జస్ట్ 46లో ఉన్నాం. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, 300 to 400. బట్ సబ్స్క్రిప్షన్స్ అన్నాయి అస్సలు పెరగట్లేదు. రోజుకోటి అన్నట్టు ఓన్లీ 46 వరకే ఉన్నాయి. సో ఇలాంటి మూవీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. మంచి మూవీ ఉంటే మంచి మూవీ అని చెప్తాము, రాడ్ తిప్పిన మూవీ అయితే రాడ్ మూవీ అని చెప్తాను. సో ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ గో టు బైసన్ మూవీ రివ్యూ. బైసన్ మూవీ రివ్యూ స్టారింగ్ వచ్చేసి విక్రమ్ వాళ్ళ కొడుకు. ఆల్రెడీ 2-3 సినిమాలు చేశాడు. మహాన్ అనే సినిమా విక్రమ్ తో కలిపి. అండ్ అర్జున్ రెడ్డి మూవీని రీమేక్ చేశాడు ఆదిత్య వర్మ ఆ మూవీ. అండ్ దిస్ ఈస్ ద థర్డ్ మూవీ అనుకుంటా. అండ్ నిజంగా చెప్తున్నాను, విక్రమ్ కొడుకు అన్న విషయము అసలు ఎక్కడా కనిపించదు. అంత కిట్టయ్య అనే క్యారెక్టర్ లో అంత దూరిపోయి చేశాడు నిజంగా. అండ్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నిజంగా రా అండ్ రస్టీ లుక్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అమ్మాయి నిజంగా. ఫాదర్ క్యారెక్టర్ చేసిన పశుపతి గారు నిజంగా తన సొంత కొడుకేమో అన్నంత ఫీల్ అయిపోయి చేశాడు. నిజంగా ఒక్కొక్క ఎమోషన్ సీన్ ఎంత బాగా పండించారంటే చిన్న చిన్న డీటెయిల్స్ లో కూడా వాళ్ళు వదలలేదు. కొడుకుని కాపాడుకోవడానికి తండ్రి పొట్టులో కత్తి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అంత బాగుంటది ఎమోషన్స్ నిజంగా. కొన్ని సీన్స్ లో నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువ, అంత బాగా ఎమోషన్ పండించారు. అండ్ ఫైటింగ్ విషయానికి వస్తే ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయంటే మన తెలుగు మూవీస్ లో ఇలా కొడితే బ్లోవర్స్ పెట్టి ఇలా గాలి వచ్చినట్టు అలా ఏం ఉండదు నిజంగా. ఒక 2-3 వ్యక్తులు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో అంత రాగా అంత రస్టీగా తీశారు మూవీ. అసలు థియేటర్ చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. మంచి మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు. బట్ ఈ సినిమాకి రీచ్ రాలేదో, మేబీ వాళ్ళు ప్రమోషన్ సరిగ్గా చేయలేదో నాకు తెలియదు. కానీ యాక్చువల్లీ లాస్ట్ వీకే రిలీజ్ అవ్వాల్సిన మూవీ మన దగ్గర ఆల్రెడీ 4 మూవీస్ ఉన్నాయి కాబట్టి రిలీజ్ అవ్వలేదు. సో వాళ్ళు తెలుగులో ఈ వీక్ కి పోస్ట్ పోన్ చేసి లాస్ట్ ఫ్రైడే రోజు రిలీజ్ చేశారు. అండ్ నాకు కొంచెం వర్క్ ఉండబట్టి నేను సాటర్డే సినిమాకి వెళ్ళాను. అండ్ ఇప్పుడు రివ్యూ రికార్డింగ్ చేసి పెడుతున్నాను. నిజంగా చెప్తున్నాను, బీజిఎంస్ అయితే నిజంగా బీజిఎం లో ఒక సీన్ ఉంటుంది. అక్కడ నిజంగా ఎంత బాగా బీజిఎం ఉందంటే లైక్ హీరో కబడ్డీ ఆడుతూ ఉంటాడు. ఇటు పక్క తండ్రి జాతరలో డాన్స్ ఉంటుంది. అంటే హీరోకి ఆల్రెడీ తెలిసిపోతుంది పేరు లిస్ట్ లో తన పేరు లేదని, అయినా కూడా తన ప్రయత్నం తను చేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ తండ్రి తన కొడుకు పేరు లేదు కదా అని దేవుడికి మొక్కుతూ ఉంటాడు. అక్కడ జాతరలో అతను డాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ జాతరలో డాన్స్ చేసే బీజిఎం ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే పెడతారు. సైమల్టేనియస్ గా రెండు పోర్షన్స్ ని చూపిస్తున్నప్పుడు నిజంగా అసలు ఎంత మైండ్ బ్లోయింగ్ సీన్ అంటే అంత సీన్. అండ్ సినిమాలో లవ్ స్టోరీ విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ ఇతని కెమిస్ట్రీ అది ఏమీ ఉండదండి. జస్ట్ ఇద్దరు చూపులతోనే ప్రేమించుకుంటుంటారు. అండ్ అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ హీరో కన్నా 2 years పెద్దగానే, అంటే కొంచెం పెద్దగానే చూపిస్తారు. హీరో వాళ్ళ సిస్టర్ తో మ్యాచ్ అయ్యే ఏజ్ తంది. బట్ చిన్న పిల్లోడిని ఇతన్ని లవ్ చేస్తున్నాడు అని చూపిస్తారు. నిజంగా అది కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ సినిమాలో కొంచెం నెగిటివిటీ ఉంది అంటే అది లాగ్. అండ్ కొంచెం కాస్ట్ సిస్టమ్ గురించి అది మారి సెల్వరాజన్ గారు ప్రతి సినిమాలోనూ కొంచెం కాస్ట్ సిస్టమ్ అన్నది తీసుకొని వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఎడ్యుకేటెడ్ వరల్డ్ 20th centuryలో కూడా ఆ క్యాస్ట్ సిస్టమ్ అన్నది ఏదో ఒక మూలాన రూపాంతరం చెందుతూనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇద్దరు గ్రూప్స్ గా విడిపోయి కొట్టుకుంటుంటారు. ఒక చిన్న పని వల్ల ఇద్దరు విడిపోయి కొట్టుకుంటూ ఉంటారు, చంపుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఇద్దరు మంచి వాళ్ళే ఉంటారు ఈ సినిమాలో చూస్తే. బట్ పక్కనున్న వాళ్ళే చెడగొడుతుంటారు వీళ్ళని. అన్న వీళ్ళు ఇలా చేశారు, అన్న వాళ్ళు అలా చేశారు, వాడు మనోడు కాదు అని ఎంత నీట్ గా ఎంత న్యాచురల్ గా చూపించారంటే నిజంగా బయట జనాలు కూడా అలాగే ఉన్నారు. మన ఇండియాలో కొట్టుకోవడానికి చాలా పెద్ద రీజన్స్ ఏం అవసరం లేదు. చిన్న చిన్న విషయాలకు గొడవ పడిపోతూ ఉంటాం. బస్ సీక్వెన్స్ ఉంటుంది. బస్ సీక్వెన్స్ లో అందరు బస్ లో కూర్చుంటారు. వాళ్ళు ఒక మేకపోతుని బలిద్దామని తీసుకొని వెళ్తుంటే ఒక మనిషి కాలు మీద అది టాయిలెట్ పోస్తుంది. ఆ టాయిలెట్ పోసిన దానికి చిన్న గొడవకి
హీరోని చంపేదాకే వెళ్ళిపోతారు. అంత న్యాచురల్ గా ఉంటుంది. నిజంగా చిన్న చిన్న గొడవలే కదా అనుకుంటాం, బట్ అలా ఏముండదు. ఎంత న్యాచురల్ గా ఉందంటే నిజంగా ఇలాంటి సినిమాలు థియేటర్ లో వెళ్ళి చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. నెగిటివ్ అంటే కొంచెం లాగ్ ఉంది, బట్ బీజిఎం కి కానీ సాంగ్స్ అయితే అంతగా ఏం లేదు, ఎందుకంటే అవి తమిళ్ డబ్బుడ్ సాంగ్స్ కాబట్టి పెద్దగా ఏం లేవు. సాంగ్స్ కూడా కొంచెం నెగిటివ్ పార్ట్కే వెళ్ళిపోతాయి. బట్ స్టోరీ, ధ్రువ్ విక్రమ్ యాక్టింగ్, అనుపమ పరమేశ్వరన్ యాక్టింగ్, మెయిన్ గా చెప్పాలంటే పశుపతి గారి యాక్టింగ్ నిజంగా తన కన్న బిడ్డని చూసుకున్నట్టే చూసుకున్నాడు ఆ సినిమాలో. అండ్ ఒక కోచ్ క్యారెక్టర్ ఉంటుంది స్టార్టింగ్ లో, అతనిలో ఉన్న కాన్ఫిడెంట్ ని చూసి, అతను ఆడగలడని చూసి అతన్ని, హీరోని ఇంకా ఎంకరేజ్ చేసి, వాళ్ళ నాన్న వద్దు వద్దు అంటున్నా కూడా బతిమిలాడి బతిమిలాడి ఇలాంటి ఒక బిడ్డ పెద్దగా ఎదుగుతాడు అని చూపిస్తారు. నిజంగా కోచ్ కూడా వాళ్ళ తండ్రితో సమానంగా అతన్ని చూసుకుంటారు. ఆ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ విలన్ క్యారెక్టర్ చేసిన అతను కూడా హీరోని హీరోని ఇష్టపడతాడు, అతని టీమ్ లో చేర్చుకుంటాడు. నిజంగా మనుషుల్లో మంచితనము, మూర్ఖత్వము అన్నిటినీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. నిజంగా మారి సెల్వరాజన్ అసలు ఇట్లాంటి స్టోరీస్ ఎలా చూస్ చేసుకుంటాడో, ఎలా ఐడియా వస్తుందో తెలియదు కానీ ఎవరిని బాధ పెట్టకుండా, ఈ వర్గాన్ని బాధ పెట్టాడు, ఈ వర్గాన్ని బాధ పెట్టలేదు అనకుండా అందరిని సమానంగా చూపించాడు ఈ మూవీ. నిజంగా ఇలాంటి సినిమాలు థియేటర్ లో చూడాలి. ఆల్రెడీ ఈ రోజు వీకెండ్ అయిపోయింది, అండ్ రేపటి నుండి మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది. మేబీ అంత రష్ ఉండకపోవచ్చు. వీలైతే కుదిరితే అట్లీస్ట్ సెకండ్ షోకి ఫస్ట్ షో కన్నా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి సినిమాలు చూడాలి, ఇలాంటి సినిమాలు బతకాలి. అండ్ దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ బైసన్. ఒకవేళ మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.